రోజు కొన్ని ముఖ్యమైన బిట్స్ ఇవ్వబోతున్నాను చూడండి. 1. అతిపెద్ద పత్రాన్ని కలిగి ఉండే మొక్క విక్టోరియా అమెజోనికా. ఇది 15 నుండి 18 మీటర్ల పొడవు ఉంటుంది. అతి పొడవైన పత్రాన్ని కలిగి ఉండే మొక్క రాఫియా టీడిజెరా లేదా రాఫియా వినిఫెరా అని కూడా అంటారు. ఇది 25 మీటర్లు ఉంటుంది. అతి చిన్న పత్రం మరియు అతి చిన్న పుష్పాన్నిచ్చే మొక్క లెమ్నా. నెక్స్ట్, ఒకే పత్రం కలిగిన మొక్క మోనోఫిలియా. జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు శుద్ధి చేస్తాయని జోసెఫ్ ప్రీస్లీ తెలిపాడు. 1774లో ఆక్సిజన్ ను కనుగొన్నాడు. దీనికి ఆక్సిజన్ అని 1775లో నామకరణం చేసిన శాస్త్రవేత్త లేవోయిజర్. గరిష్ట కిరణజన్య సంయోక్రియను కనుగొన్నది ఎంగిల్మెన్నన్. ఆకుల నుండి ఆకుపచ్చని కషాయాన్ని తయారు చేసి పత్రహరితం లేదా క్లోరోఫిల్ అని పేరు పెట్టింది పెల్లిటియర్ అండ్ క్యావెన్షో. పచ్చని భాగాలు మొత్తం కాకుండా కణంలోని ప్రత్యేకమైన కణాంగంలోనే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని జూలియస్ వాన్ సాక్స్ నిరూపించాడు. జాన్ ఇంజన్ హౌస్ ప్రయోగాలు జరిపిన మొక్క హైడ్రిల్లా. కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదలకు చేయు ప్రయోగం హైడ్రిల్లా ప్రయోగం. కాంతి చర్యలో నీటి నుండి ఆక్సిజన్ విడుదలవుతుందని నిరూపించిన శాస్త్రవేత్త రాబర్ట్ హిల్. క్రెబ్స్ వలయంను కనుగొన్న శాస్త్రవేత్త సర్ హన్స్ క్రెబ్స్. బంగారు తీగ అని పిలిచే మొక్క కస్కీట. పేదవాని యాపిల్ అని జామ పండు. దీని శాస్త్రీయ నామం సిడియం గువాప్రై. ఫలాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం పోమాలజీ. పండ్ల మొక్కల పెంపకంను పోమీకల్చర్ అంటారు. ద్రాక్ష పళ్లల్లో గల ఆమ్లం టార్టరిక్ ఆమ్లం. జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ గల ప్రదేశం న్యూఢిల్లీ. మొక్కలలో మొదటిసారిగా రసాయన రాయబారుల ఉనికిని తెలియజేసిన శాస్త్రవేత్త జాలియస్ వాన్ షాక్స్. పత్తికతో సంబంధం లేకుండా మొక్కలను నీటిలో పెంచే విధానంను హైడ్రోఫోనిక్స్ అని అంటారు. ఈ పద్ధతిని కనిపెట్టింది సాక్స్ మరియు నాఫ్బార్. చిన్న పిల్లలలో ఉన్న ఎంజైమ్ రెనిన్. ఎంజైమ్ ను కనుగొన్న శాస్త్రవేత్త కుహనే. ఎంజైమ్ల అధ్యయనాన్ని ఎంజైమాలజీ అంటారు. నేను తప్పకుండా మీకు కంప్లీట్ సిలబస్ అందిస్తాను. ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.